హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్ 30 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అందులో 15 అన్రిజర్వ్, 3 ఈడబ్ల్యూఎస్, 8 ఓబీసీ, 4 ఎస్సీ పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, కామర్స్ కానీ, సో 60% మార్క్స్తో సో ఎవరైతే ఈ డిగ్రీ సంపాదించుంటారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ అవేమీ అవసరం లేదు. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఈ ఉద్యోగాలే కాకుండా ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, అసిస్టెంట్ రిజిస్ట్రారరు, స్పోర్ట్స్ ఆఫీసరు, జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసరు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టరు, కుక్కు, డ్రైవరు, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇక్కడ వీటికి లెవెల్ 3 ప్రకారం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ 30 వ్యాకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ దాంట్లో ఒక పోస్ట్ మాత్రం ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు రిజర్వ్ అయితే అయ్యి ఉంది. సో ఈ నోటిఫికేషన్ మనకు ఐఐటి మద్రాస్ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే మనకు మార్చ్ 12 లోపల మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ జాబ్ వస్తే మనము ఐఐటి మద్రాస్లో వెళ్ళైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ మనం ఐఐటి మద్రాస్లో జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్లో కావాలంటే మనము వేరే ఐఐటికి అయితే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. వ్యాకెన్సీస్ అయితే ఉంటే సో లైక్ ఐఐటి తిరుపతి ఇలాంటి వాటికి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. మన ఐఐటి తిరుపతిలో కూడా ఇట్లాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతుంటాయి. వాటికి సంబంధించిన అప్డేట్ వస్తాను మీకు అయితే ఖచ్చితంగా చెప్తాను. సో ఇక్కడ మనకు ఇంకా వేరే రకాల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాను కదా. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. సో చూసి మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మద్రాస్ ఐఐటికి అప్లై చేయొచ్చా లేదా అని డౌట్ ఉండొచ్చు. ఎవరైనా అప్లై చేయొచ్చు. రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ ఇస్తారు. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చి స్కిల్ టెస్ట్ టైపింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చేసి ఈ జాబ్ అయితే ఇస్తారు. సో ఫీజు ఏమైనా ఉందా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికంటే ఫీజు 500 రూపీస్ ఉంటుంది అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే అప్లై చేసుకోవడానికి లేదు. సో ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓసీ, ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం 500 రూపీస్ పే చేసి అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మార్చ్ 12 చివరి తేదీ అప్లై చేసుకోవడానికి. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.